శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో సంవత్సర గోచార ఫలితము ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రథమంగా ఈ సంవత్సరంలో అనగా 2026వ సంవత్సరంలో ప్రధానమైనటువంటి గ్రహాలు అంటే సంవత్సర ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క సంచారము స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే బృహస్పతి గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో 13 ఏప్రిల్ వరకు వక్ర మార్గంలో ప్రయాణం చేస్తూ 13 ఏప్రిల్ నుండి చివరి రోజులలో అంటే 13 ఏప్రిల్ నుండి 1 జూన్ 2026 వరకు రుజుమార్గంలో మిథున రాశిలో ప్రయాణం చేస్తున్నాడు. అంటే మొత్తం మీద ఈ సంవత్సరము 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో గురు సంచారము ఉంది. తదనంతరం అంటే 1 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ 2026వ సంవత్సరంలో 3 రాశులలో సంచారము ఉంది. మిథునము, కర్కాటకము, సింహము. మిథునంలో కొంత భాగం వక్రరీత్యా ఉంది. అయినప్పటికీ నీ రాశి మారట్లేదు గనక ఓవరాల్గా మిథున, కర్కాటక, సింహ రాశుల్లో గురువు యొక్క సంచారము ఉంది. అదేవిధంగా శనేశ్వరుడు ఎలా ఉన్నాడు ఈ సంవత్సరము అని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడాను మీనరాశిలోనే ఉంటున్నాడు, మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇందులో 21 ఆగస్టు 2026 నుండి 10 డిసెంబర్ 2026 ఈ మధ్య కాలంలో వక్రత్వాన్ని పొంది ప్రయాణం చేస్తున్నాడు శనైశ్వరుడు. ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ 2026 చివరి భాగంలో కుంభంలో నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సంవత్సరం చివరిలో ఒక 20 రోజులు మట్టుకు కుంభరాశి నుండి మకర రాశిలోకి సంచరిస్తున్నాడు గనక మకర రాశిలో ప్రయాణం చేస్తున్నాడు అన్నమాట చివరి భాగంలో. అదేవిధంగా కేతువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. చివరి 20 రోజులు సింహరాశిలో నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఆ 20 రోజులు సంవత్సరం చివరి భాగంలో 20 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా బృహస్పతి, శనీశ్వరుడు, రాహువు, కేతువుల యొక్క సంచారము ఈ 2026వ సంవత్సరంలో ఉంది. 2026వ సంవత్సరం కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి సంవత్సర గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ 2026వ సంవత్సరంలో కన్యా రాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహు, కేతువుల యొక్క సంచారం ఏ స్థానాలలో జరుగుతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే గురువు 1 జూన్ వరకు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. 31 అక్టోబర్ నుండి 24 జనవరి 2027 వరకు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇలా ఈ 3 స్థానాలలో సంచరిస్తున్నాడు బృహస్పతి. దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. అయితే వీటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయం చూసినట్టయితే ముఖ్యంగా దశమము, ఏకాదశము, ద్వాదశము ఈ 3 స్థానాలు కూడాను చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు. చేసేటువంటి పనిపై ప్రభావాన్ని చూయించేటువంటి స్థానం దశమ స్థానం.
ప్రారంభించినటువంటి పనులలో సాఫల్యముని పొందేటువంటి స్థానం ఏకాదశ స్థానం. ఆ లాభాన్ని అనుభవించడం లోపల మనము ఖర్చులు, వ్యయము, వృధా చేయడము, సమయము, కాలయాపన ఇవన్నీ కూడాను ద్వాదశ స్థానానికి సంబంధించినటువంటివి. ముఖ్యంగా ఈ 3 కూడాను ముఖ్యమైనటువంటి స్థానాలు గనక ఈ స్థానాలలో ఉన్నప్పుడు గురువు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది చూసినట్టయితే ప్రారంభంలో అంటే 1 జూన్ వరకు ఆ చేసేటువంటి పనిపైన గురువు యొక్క ప్రభావం ఉంటుంది. గోచార రీత్యా దశమ స్థానంలో సంచారం ప్రతికూలం గనక కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, విద్యార్థులు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడాను కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే ఈ దశమ స్థానం లోపల కూడాను మీకు శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కెరీర్ పరంగా అంటే మీరు చేసేటువంటి వృత్తిపరంగా అభివృద్ధి పథంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడాను ఉంటాయి. ఇక 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు ఏకాదశ స్థానం, లాభస్థానం, అన్ని రకాలుగా మనకు కలిసి వచ్చేటువంటి స్థానం. అన్ని లాభాలను మనం చేపట్టినటువంటి కార్యక్రమాలలో మనకు కార్య సాఫల్యత కలుగుతుంది. ఈ సమయం లోపల మీరు పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులకు ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి వారికి వివాహము నిశ్చయం కావడము, సంతానము పొందడము ఇలాంటివి శుభ ఫలితాలు ఈ సమయం లోపల జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. దాని తర్వాత మళ్ళీ 31 అక్టోబర్ నుండి 24 జనవరి 2027 వరకు ద్వాదశ స్థానం గనక శుభమూలకంగా కొంత ఖర్చులు పెట్టిస్తాడు. అంటే వ్యయము ఎక్కువ జరుగుతుంది కనుక కొంత నియంత్రణ అవసరము. అయినప్పటికీ శుభ విషయం లోపల మీరు పనులు చేస్తారు కనుక ఓవరాల్గా గురువు యొక్క అనుకూలత ఈ సంవత్సరము ఉంది కన్యా రాశి వారికి. ఇక శని ఈ సంవత్సరం మొత్తం కూడాను సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. శని సప్తమ స్థానంలో సంచరించడం మూలకంగా ఇంటి లోపల కొంత ప్రభావాన్ని చూపిస్తాడు. ఎలాంటి ప్రభావము అనంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లేకపోవడము, ప్రతి విషయం లోపల కూడాను గొడవ పడడము, తద్వారా కొంత గ్యాప్ ఏర్పడము, వ్యాపారస్తులకు భాగస్వాములతో ఇబ్బందులు, పెద్దలతో స్నేహపూర్వకము భక్తిపూర్వకమైనటువంటి వాతావరణం లేకపోవడము ఇలాంటివి శని మూలకంగా సప్తమ స్థానంలో సంచారము తద్వారా కలిగేటువంటి ఫలితాలు. కనుక కొన్ని విషయాలలో మీకు శుభసూచకమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ శని మూలకంగా మట్టుకు పరీక్షా సమయమే అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటేను చాలా విషయాలలో మీకు ఓపిక అవసరము శని మూలకంగా ఈ సమయంలో. ఇక 6వ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం మొత్తం కూడాను. కాబట్టి రాహువు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. రాహువు యొక్క సంచారము కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. మానసికమైనటువంటి దృఢత్వము ఉన్నట్టయితే మీరు అద్భుతాలను సాధిస్తారు. కనుక రాహువు మూలకంగా మీకు మానసికంగా మీరు స్థిరంగా ఉంటారు. శత్రువులు మిత్రువులుగా మారుతారు. సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది. ఇక ఆరోగ్య సమస్యల నుండి విముక్తులవుతారు. ఇలా అన్ని విధాలుగా మీకు రాహు మూలకంగా మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు ఒక ప్రోగ్రాం ప్రకారంగా పనులు చేసుకున్నట్టయితే ఈ రాహువు మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే పని మీరు ఏదైతే తలపెడతారో దాన్ని ముందుగానే మీరు ఒక ప్రణాళికాబద్ధంగా మీరు చేసుకున్నట్టయితే రాహువు మీకు సపోర్టుగా ఉంటాడు. 6వ స్థానంలో ఉండేటువంటి రాహువు అన్ని విధాలుగా మీకు సహాయకారిగా ఉంటాడు. ఇక ఇదే సమయంలో ద్వాదశ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ద్వాదశ స్థానంలో కేతువు మూలకంగా కొన్ని ఇబ్బందులు
అంటే విదేశీ ప్రయాణాలు, తద్వారా కొన్ని ఇబ్బందులు, ప్రయాణంలో కలిగేటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఇలాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి కేతు మూలకంగా. అయితే వీటన్నిటి మూలకంగా ద్వాదశ స్థానంలో కేతువు సంచరించడంతో మీ లోపల ఒక ఆధ్యాత్మికమైనటువంటి ధోరణిని క్రియేట్ చేస్తాడు. ఇది చాలా మీకు సంతృప్తిని కలిగించేటువంటి విషయం. అంటే దేవుడిపైన నమ్మకము, స్నేహితులు, పెద్దలు, గురువులు, వీళ్ళందరిపైన కూడాను మీ లోపల ఒక భక్తి భావన అనేటువంటిది క్రియేట్ చేస్తాడు. ఇది చాలా మీకు మంచి విషయం. తద్వారా ఏమవుతుంది, ప్రతి విషయాన్ని కూడాను మీరు అర్థం చేసుకునేటువంటి జ్ఞానం మీకు వస్తుంది. సంయమనం బాగా పెరుగుతుంది, ఓపిక పెరుగుతుంది. తద్వారా ఓపిక మీ లోపల పెరిగినట్టయితే అనుకోకుండా కొన్ని విషయాలలో మీరు సత్ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది ఈ కేతువు మూలకంగా. కాబట్టి ఇలా కన్యా రాశి వారికి గురువు, రాహువు యొక్క అనుకూలత ఉంది. శని, కేతువులు మధ్యస్థంగా ఉన్నారు. కేతువు కొన్ని పాయింట్స్ లోపల, కొన్ని కార్నర్స్ లోపల మీకు మంచి ఫలితాన్ని ఇచ్చినప్పటికీ ద్వాదశ కేతువు గోచార రీత్యా ప్రతికూలంగా ఉంటాడు. సప్తమ శని కూడాను ప్రతికూలంగా ఉంటాడు గనక గురువు, రాహువు మీకు అనుకూలంగా ఉన్నాడు. మిగతా 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ 2026వ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఉద్యోగంలో మీరు పదోన్నతిని పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులు ఓవరాల్గా సంతోషంగా ఉంటారు ఈ సంవత్సరంలో. వ్యాపారస్తులు కూడాను సంతోషంగా ఉంటారు, ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తారు. ఇక కొన్ని విషయాలలో జాగ్రత్త అవసరము అనేటువంటి ఇక్కడ విషయం కూడాను మనకు తెలుస్తుంది. ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, దగ్గరి వాళ్ళు, వీళ్ళందరితో మట్టుకు కొంత జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేయాలి. ఇది చేసినట్టయితే మీకు ఓవరాల్గా కన్యా రాశి వారికి ఈ 2026వ సంవత్సరంలో 60% మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకొని గురువు మూలకంగా మంచి ఫలితాలు, తర్వాత రాహు మూలకంగా మంచి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మిగతా గ్రహాల మూలకంగా కలిగేటువంటి పరిణామాలను, ఆ ప్రభావాన్ని మీరు కొంత అనలైజ్ చేసుకొని దానికి అనుగుణంగా మీరు కార్యక్రమాలు చేపట్టినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కన్యా రాశి వారికి ఈ 2026వ సంవత్సరంలో శని, కేతువులు ప్రతికూలంగా ఉన్నారు కనుక శని ప్రీత్యర్థమై ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి, నవగ్రహాలను సందర్శించుకోండి. నవగ్రహాల లోపల పశ్చిమ దిశలో శనేశ్వరుడి యొక్క విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామిని ప్రతినిత్యం కూడాను దర్శించుకోండి. విఘ్నేశ్వరుడికి పూజ చేయండి. విఘ్నేశ్వరుడికి దేవాలయానికి వెళ్ళి ఆ అభయాంజనేయ స్వామి, ఆ విఘ్నేశ్వరుణ్ణి మీరు కొలిచినట్టయితే తప్పకుండా మీకు ఈ సంవత్సరము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే కన్యా రాశి వారికి ఈ సంవత్సరము 60% మంచి ఫలితాలు కలుగుతాయి. దీన్ని మీరు ఉపయోగించుకోండి, సత్ఫలితాలను